everyone, welcome to my channel. This is Sunita. మనం లాస్ట్ వీడియోలో ఆ బ్లౌజ్ పార్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఎన్ని పార్ట్స్ కట్ చేసి కుడితే ఒక బ్లౌజ్ రెడీ అవుతుందో లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో ఆ ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందాం. అంటే బ్యాక్ పార్ట్లో ఏమేమి మెజర్మెంట్స్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మెజర్మెంట్స్ వస్తాయి, ఎట్లా కట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి వచ్చేవారికి, బ్యాక్ పార్ట్లో ఫస్ట్ మనం బ్యాక్ లెంత్ అంటే టోటల్ బ్యాక్ లెంత్ ఇక్కడ నుంచి అంటే ఈ షోల్డర్ నుంచి బ్యాక్ ఎంత కావాలో అంతవరకు మనం ఒక టోటల్ లెంత్ తీసుకుంటాం. నెక్స్ట్ అదే బ్యాక్ నెక్ డీప్, బ్యాక్ నెక్లో మనకి ఎంత డీప్ కావాలంటే అంత డీప్. ఇప్పుడు కొంతమంది చాలా డీప్ పెట్టుకుంటారు, కొంతమంది నార్మల్గా పెట్టుకుంటారు. సో ఈ నెక్ డీప్ పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్. నెక్ విడ్త్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది, ఇది నెక్ విడ్త్. నెక్స్ట్ షోల్డర్, ఇది షోల్డర్. ఈ షోల్డర్ మార్క్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే షోల్డర్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇట్లా ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్గా చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో ఆ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ లెంత్, కింద వేస్ట్ తీసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అంటే ఏం లేదు, బ్యాక్ పార్ట్ ఎట్లుందో యాజ్ టీజ్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. కాకపోతే బ్యాక్ పార్ట్లో మనకి క్రాస్ పట్టీస్ రాదనమాట. బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్రాస్ పట్టీస్ తీసుకుంటాం మనము. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లోనేమో నెక్ డీప్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో నెక్ చిన్నగా వస్తుంది. ఎందుకంటే మనం ముందుకు ఫ్రంట్ నెక్ కాబట్టి చిన్నగా తీసుకుంటాం మనం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ క్యాజువల్ నార్మల్గా తీసేసుకుంటాం మనము. అదే ఫ్రంట్లో ఆర్మ్ రౌండ్కి కొంచెం లోతు తీసేసుకుంటాం మనం, ఈ ఏరియాని కొంచెం లోతు తీసుకుంటాం మనం. సో అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్. మనం ఇది ఒకసారి నోట్బుక్లో చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇది బ్యాక్ పార్ట్ ఫిగర్. అయితే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ ఒక క్లాత్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని ఒక మనం క్లాత్ అనుకుంటాము. ఈ పేపర్ని ఒక క్లాత్ అనుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇట్లా మార్క్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఇది ఫోల్డ్ చేసుకున్న క్లాత్ అనుకోండి ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, టోటల్ లెంత్ మెజర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ లెంత్ మెజర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత నెక్ విడ్త్ తీసుకుంటామో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే నెక్ విడ్త్ తీసుకుంటాం. అంటే డీప్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ డీప్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ విడ్త్. ఇది డీప్ అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గరకు వచ్చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ తీసుకుంటాం. నేను చెప్పిన కదా ఎక్కడైతే షోల్డర్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మనం ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం అన్నాను కదా. సో ఇక్కడ షోల్డర్ ఎండ్ అయింది, ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఆర్మ్ రౌండ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడైతే క్లాత్ని ఫోల్డ్ చేసినామో అక్కడి నుంచి మన చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది చెస్ట్ లూజ్ అనుకోండి. సో ఇక్కడ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి అంటే బాటమ్ నుంచి కింద వేస్ట్ లూజ్ చూసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్ట్ లూజ్ వచ్చింది. సో ఇవంతా మనం కలిపి డ్రాయింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది ఈ షేప్లో వచ్చేస్తుంది. యాక్చువల్లీ చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వేస్ట్ లూజ్ అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది, కాకపోతే మీకు కొంచెం ఈజీగా ఉండాలని చెప్పి ఇట్లా తీసేసుకున్నాను నేను. ఇది బ్యాక్ లెంత్. అయితే ఫస్ట్ మనం బ్యాక్ లెంత్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమేమి పాయింట్స్ అంటే, ఫస్ట్ మన క్లాత్ ఫోల్డ్ చేయగానే కింద బ్యాక్ అంటే హెమ్మింగ్ కోసం అని చెప్పేసి వీ పట్టి అన్నాను కదా ఫస్ట్ వీడియోలో, దానికోసమని చిన్నగా ఎక్స్ట్రా లైన్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ లెంత్ అంటే టోటల్ బ్యాక్ లెంత్ తీసుకోవాలి. టోటల్ బ్యాక్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేస్తాం. ఇది టోటల్ బ్యాక్ లెంత్. నెక్స్ట్ విడ్త్, నెక్ విడ్త్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ విడ్త్ అనమాట. నెక్ లెంత్ ఆర్ డీప్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ లెంత్ ఆర్ డీప్ అనొచ్చు మనం. నెక్స్ట్ షోల్డర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చి ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం. నెక్స్ట్ చెస్ట్ ఆర్ బస్ట్ లూజ్. చెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చెస్ట్ లూజ్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి వేస్ట్ లూజ్. ఇక్కడ 8 పాయింట్ చూడండి, ఈ వేస్ట్ లూజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్ట్ లూజ్ చూసుకుంటాం. సో ఇవన్నీ మార్క్ చేసుకున్న తర్వాత మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత
కుట్టేటప్పటికి మనకి ఒక ఎక్స్ట్రా 5.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా లైన్ మనం తీసుకోవాలన్నమాట, డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకి 0.5 ఇంచెస్ క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి మనం అంతా మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి ఎక్స్ట్రా తీసేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇది మాత్రం వెళ్ళిపోతుంది లోపలికి. సో ఇది బ్యాక్ పార్ట్ గురించి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ గురించి చూద్దాం. బ్యాక్ పార్ట్ని మనం యాజ్ ఈజ్గా ఒక క్లాత్ పైన వేసేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. అది మార్క్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో 2 టైప్స్ కటింగ్ చేసుకోవచ్చు మనం. ఎట్లా అంటే ఒకటి క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు, ఒకటి స్ట్రైట్ కటింగ్ చేసుకోవచ్చు. మనం క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్ వేసుకొని మార్క్ చేసుకుంటే క్రాస్ కటింగ్ అయిపోతుంది. అదే బ్యాక్ పార్ట్ని మనం స్ట్రైట్ వేసుకొని మార్క్ చేసుకొని డ్రా చేసేసుకుంటే అది స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అందరూ స్ట్రైట్ కటింగ్ కాకుండా క్రాస్ కటింగే యూజ్ చేస్తున్నారు. సో మనం క్రాస్ కటింగ్ చూద్దాం. క్రాస్ కటింగ్ చేసిన తర్వాత యాజ్ చీజ్గా బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా ఫస్ట్ మనం మొత్తం అవుట్లైన్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఒక 2 ఇంచెస్ ఇక్కడ డౌన్లో 2 ఇంచెస్ మనం తక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే వాటిని మనం క్రాస్ పట్టీస్ లాగా పక్క తీస్తాం కాబట్టి. సో ఇది ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ తక్కువ మనకి బ్యాక్ పార్ట్ కంటే. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్, మనకి బ్యాక్ పార్ట్లోనేమో డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్లో మనం కొంచెం లోతు తీసుకుంటాం అనమాట ముందు. ఆ లోతే ఈ గ్రీన్ కలర్ మార్క్లో ఉంది, ఇది లోత్ అనమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్, ఇదేమో స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్. ఈ స్ట్రైట్ కటింగ్ ఏంటంటే ఇంకా స్ట్రైట్గా వేసేస్తాము. ఈ స్ట్రైట్ కటింగ్కి అంత మనం వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అనేది అంత లుక్ అనిపించదు. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చాలా ఫిట్టింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ క్రాస్ కటింగ్కి ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఇది బ్యాక్ పార్ట్ గురించి, ఫ్రంట్ పార్ట్ గురించి. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి అంటే ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము, ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ ఏందో తెలియాలని చెప్పేసి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు కదా, అసలు బ్యాక్ పార్ట్ అంటే ఏంటి, ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటి, అసలు బ్యాక్ పార్ట్లో నెక్ ఏంది, షోల్డర్ ఏంది, ఆర్మ్ రౌండ్ ఏంది, ఇవన్నీ తెలియదు. కాబట్టి నేను ఫస్ట్ మీకు ఓరల్గా ఇవన్నీ చెప్పిన తర్వాతనే మనం కటింగ్లోకి స్టిచ్చింగ్లోకి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.